and women love me. It's simple. Soundarya, I would say, nobody will believe me if I said that there's no affair between us. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టాలీవుడ్లో శోభన్ బాబు తర్వాత అంతటి ఫ్యామిలీ హీరో ఇమేజ్ని సంపాదించుకున్న నటుడు జగపతి బాబు వరుసగా సూపర్ హిట్ చిత్రాలతో మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఊహించని స్థాయిలో తన సత్తాని చాటుకుంటూ బిజీ అయ్యాడు. అలాంటి సీనియర్ హీరో ఇంట్లో తాజాగా ఒక శుభకార్యం జరిగింది అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అలా తన రెండో కూతురికి పెళ్లి జరిగిపోయింది అంటూ జగపతి బాబు పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సాధారణంగా సెలబ్రిటీ ఇంట్లో పెళ్ళంటే భారీ ఏర్పాట్లు, ఆర్భాటాలు ఉంటాయి. కానీ జగపతి బాబు మాత్రం చాలా సింపుల్గా మా రెండో అమ్మాయి పెళ్ళైపోయింది అంటూ ఒక వీడియోని షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్కి గురై నిజంగానే పెళ్లి జరిగిందా లేదా సరదాగా పెట్టిన పోస్టా అనే కన్ఫ్యూజన్లో పడ్డారు. దీంతో జగపతి బాబు షేర్ చేసిన వీడియోని క్షుణ్ణంగా పరిశీలించగా అది నిజమైన పెళ్లి వీడియో కాదని, పూర్తిగా ఏఐ క్రియేటివ్ కంటెంట్ అని తేలింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో చూపించడమే కాకుండా తన అభిమానుల్ని ఆట పట్టించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని షేర్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు తన పెద్ద కూతురు పెళ్లి గురించి మాట్లాడుతూ మా అమ్మాయి యుఎస్ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పగా, ఆ సమయంలో చాలా మంది తన కూతురికి మన కులంలోని వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలని, లేకపోతే కులం నుండి మిమ్మల్ని వెలివేస్తామని తనని బెదిరించారని, కానీ అందుకు తను పని పాట లేని వెధవల మాటల్ని పట్టించుకోకుండా తన కూతురికి నచ్చినట్లు తను సంతోషంగా ఉండాలనుకున్నాడని, అయితే ఆ పెళ్లి సమయానికి తన దగ్గర పెద్దగా డబ్బులు లేకపోవడంతో, అల్లుడు అమెరికన్ కావడంతో అతని డబ్బులతోనే సింపుల్గా తమ ఇంట్లోనే ఏ ఆర్భాటం లేకుండా పెళ్లి చేశారని, తమ అమ్మాయికి కూడా సింపుల్గానే పెళ్లి చేసుకోవాలనుకునేదని, తన కూతురు కూడా సింపుల్గానే పెళ్లి చేసుకోవాలనుకునేదని, దీంతో తనకి కూతురి పెళ్లి ఘనంగా చేయలేదనే బాధ కూడా లేదని, పెళ్లిలో 100 నుండి 200 మంది ఉంటే చాలని, వారిని చూసుకోవడమే సరిపోతుందని, సీఎం రావడం, అతని వెనుక విఐపీస్ రావడం బాగానే ఉంటుందని, కానీ ఫైనల్గా మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలే కానీ ఆర్భాటాలు అవసరం లేదని, తన దృష్టిలో కాస్ట్లీ మ్యారేజ్ అనేది వల్గారిటీ ఆఫ్ వెల్త్ అని, అలా 2015లో తన పెద్ద కూతురికి పెళ్ళయ్యాక ఆమెకి పిల్లల్ని కనే ఉద్దేశం లేదని, అసలు పిల్లలే వద్దనుకుంటున్నానని చెప్పగా అందరూ ఆమె నిర్ణయాన్ని స్వాగతించారని, ఎందుకంటే ఆమెకి పిల్లలు కావాలా వద్దా అనేది తన ఇష్టమని పెద్దలు ఫోర్స్ చేయకూడదని చెప్పుకొచ్చాడు. ఇక అలా చిన్న కూతురు విషయంలో మాత్రం తన పెళ్లి చేయనని ఆమెతోనే చెప్పేశాడని, నువ్వు ఎవరినైనా ఇష్టపడి ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటే అప్పుడే చేస్తాను గాని తనకి తానుగా మాత్రం పెళ్లి చేయనని చెప్పేశాడని, పిల్లల్ని తమకి నచ్చినట్లు బ్రతకనిస్తే అది ప్రేమవుతుందని, అంతేగాని బాధ్యత అనే పేరుతో మన స్వార్థం కోసం పిల్లల్ని బలి చేయకూడదని, అలా పిల్లల విషయాల్లో తాను తీసుకున్న నిర్ణయానికి తన భార్య కూడా ఏకీభవిస్తుందని చెప్పగా, అందుకు ఎదురుగా ఉన్న యాంకర్ ఇద్దరు కూతుర్లు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు తాత అవ్వలేరు కదా అనగా, అందుకు జగపతి బాబు తాత అయితే ఎంత, అవ్వకపోతే ఎంత తొక్క అని సిల్లిగా కొట్టిపారేయడంతో జగపతి బాబు మెచ్యూరిటీ లెవెల్కి అందరూ ఫిదా అవుతున్నారు. అసలు జగపతి బాబు తన ఆస్తుల్ని, కోట్ల కొద్ది డబ్బుని పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి? సౌందర్యకి జగపతి బాబుకి నిజంగానే పెళ్ళయిందా? ప్రియమణికి ఫ్లాట్ కొనివ్వడంలో ఎంతవరకు నిజముంది? హీరోయిన్ కళ్యాణికి జగపతి బాబుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాయ్ లో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా? వీళ్ళు 6 డిఫరెంట్ చాయ్ ఫ్లేవర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజ్ అయితే ఇస్తున్నారు, అది కూడా జస్ట్ 1 lakh లో. స్మాల్ బడ్జెట్ విత్ హ్యూజ్ ప్రాఫిట్స్ చేయాలనుకుంటే ఇది మీకు చాలా బెస్ట్. ఇదే మన బేబర్ కేఫ్. ఆల్రెడీ పిజ్జా దిగూడలో కూడా ఒక ఫ్రాంచైజ్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఫ్రాంచైజ్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే 1970లో జగపతి బాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాల్లో స్టార్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఫేమస్ అయి ఉండడంతో జగపతి బాబుని చైల్డ్ ఆర్టిస్ట్గా, శోభన్ బాబు హీరోగా చేసిన మంచి మనుషులు మూవీతో ఎంట్రీ ఇచ్చిన తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేని కారణంగా ఆ తర్వాత ఏ మూవీలోనూ యాక్ట్ చేయలేదు. ఇక అలా అప్పటి నుండి జగపతి బాబు తండ్రి మద్రాస్లో కావాల్సినంత డబ్బు, ఆస్తుల్ని సంపాదించడంతో జగపతి బాబు చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ తనకి ఏర్పడిన ఫ్రెండ్ సర్కిల్ కారణంగా తరచూ బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండేవాడు. ఇక ఈ సమయంలోనే జగపతి బాబు తండ్రి నాగార్జునతో కెప్టెన్ నాగార్జున, బాలకృష్ణతో భార్యాభర్తల సంబంధం అనే మూవీస్ని చేస్తూ వారు స్టార్ హీరోస్గా దూసుకుపోతుండడంతో
తన కొడుకుని తన సినీ వారసుడిగా సినిమాల్లోకి తీసుకురావాలనుకున్నాడు. కానీ జగపతి బాబు తల్లికి మాత్రం జగపతి బాబుని సినిమాల్లోకి తీసుకురావడం ఇష్టం లేకుండా ఉండేది. దీంతో వైజాగ్లో ఒక ఫర్నిచర్ షాప్ని ఓపెన్ చేసి జగపతి బాబుకి ఆ షాప్ని చూసుకునే పనుల్ని అప్పగించారు. అలా ఆ షాప్ని చూసుకుంటూ జగపతి బాబు వైజాగ్లోని వారి రిలేషన్ ఇంట్లోనే ఉండేవారు. ఇక అలా అక్కడే తను లక్ష్మి అనే అమ్మాయిని చూసి ఆమెతో ప్రేమలో పడడం జరిగింది. ఇక అలా వీరిద్దరి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసి జగపతి బాబుకున్న చెడు అలవాట్ల కారణంగా వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో జగపతి బాబు బాగా మద్యం తాగేసి బలవన్మరణానికి పాల్పడగా కుటుంబ సభ్యుల సహాయంతో ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. ఇక ఈ విషయం తెలిసిన విబిఆర్ గారు ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని కన్విన్స్ చేసి జగపతి బాబుతో పెళ్లి చేసేందుకు ఒప్పించారు. అలా 1988లో లక్ష్మి అనే ఆమెతో జగపతి బాబుకి పెళ్లి చేయడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత కొద్ది రోజులకే తను సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నాడు. అలా తల్లిదండ్రులకి తెలియకుండా తన అన్నయ్యల సహాయంతో కొన్ని మూవీ ఆఫీసులకి ఆడిషన్కి వెళ్ళగా ఎక్కడా తనకి ఛాన్సులు దొరికేవి కావు. దీంతో ఈ విషయం విబిఆర్ గారికి తెలిసి జగపతి బాబుని నిలదీయడంతో అందుకు అతను తనకి హీరో అవ్వాలని ఉందని చెప్పగా కొడుకు ఇష్టాన్ని కాదనలేక మద్రాసులోని ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోచింగ్కి పంపించాడు. ఇక అలా తనకి ట్రైనింగ్ జరుగుతున్నప్పుడే తన ఫ్యామిలీ నుండి వస్తున్న మొదటి సినీ వారసుడని విబిఎన్ గారు జగపతి బాబుని గ్రాండ్గా లాంచ్ చేయాలని కృష్ణంరాజు, జయసుధ హీరోయిన్లుగా జగపతి బాబు సెకండ్ హీరోగా డ్యూయల్ రోల్లో చేయడం విశేషం. అలా ఆ మూవీ బడ్జెట్ ఎక్కువైనా కూడా వెనకడుగు వేయకుండా విబిఎన్ గారు నిర్మాతగా వ్యవహరించారు. అలా సింహం అనే మూవీ 1989 ఫిబ్రవరి 3న చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. కానీ జగపతి బాబు చేసిన డ్యూయల్ క్యారెక్టర్స్తో ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దృష్టిని ఆకర్షించాడు. అలా ఆ తర్వాత అడవిలో అభిమన్యుడు అనే మూవీని చేసిన అది కూడా 1980లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత చిన్నారి ముద్దుల పాప, పరిష్కారం, జగన్నాటకం, సాహసం, అసాధ్యుడు అని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో తనకి హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ రావడం మొదలయ్యాయి. అలా అప్పటికే విబి రాజేంద్ర ప్రసాద్ గారికి మూవీస్లో నష్టాలు రావడం, అప్పుల బాధలు ఎక్కువ అవడంతో చెన్నైలో తను ఆశగా కట్టుకున్న ఇల్లుని, కారుని, ల్యాండ్స్ని కూడా అమ్మేసి ఆ అప్పుల్ని తీర్చే పరిస్థితి వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో జగపతి బాబు వల్లే తన తండ్రికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అందరూ సూటిపోటి మాటలతో తనని అవమానించేవారు. అలా తమకున్నవన్నీ అమ్మేసి ఫ్యామిలీ మొత్తం చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా తన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మళ్ళీ కుటుంబాన్ని చక్కబెట్టాలని జగపతి బాబు డబ్బు కోసం వచ్చిన క్యారెక్టర్స్ని చేయడం మొదలెట్టాడు. అలా రగులుతున్న భారతం, మదర్ ఇండియా, బాలకృష్ణులు, ఆదర్శం అని చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఇదే సమయంలో శివ మూవీ సక్సెస్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ గాయం మూవీ కోసం నాగార్జునని అడగగా తన డేట్స్ లేని కారణంగా నాగార్జున జగపతి బాబుని ఆ క్యారెక్టర్కి రికమెండ్ చేయడంతో గాయంలో జగపతి బాబు హీరోగా సెలెక్ట్ అయ్యాడు. అలా 1993 ఏప్రిల్ 22న గాయం మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఫస్ట్ టైం జగపతి బాబు మూవీ సక్సెస్ని చూశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన 5 మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక అదే సమయంలో ఎస్వి కృష్ణారెడ్డి గారు శుభలగ్నం మూవీ కోసం జగపతి బాబుని అడగ్గా ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ ఉన్నా కూడా జగపతి బాబు తన తండ్రి, అన్నయ్యల సలహాతో శుభలగ్నం మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు. అలా ఆ మూవీ ₹1,00,00,000కి ఆమని జగపతి బాబుని రోజాకి అమ్మడం, అందులో జగపతి బాబు చేసిన యాక్టింగ్ని చూసి అప్పటి వరకు తన మూవీస్ని చూడని లేడీస్ కూడా జగపతి బాబుకి ఫ్యాన్స్ అయిపోయారు. ఇక అలా జగపతి బాబుకి తన ఫిల్మ్ కెరియర్ మీద ఒక అవగాహన వచ్చిందని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ని చేస్తూ మధ్యలో మనీ, అంతఃపురం అనే మూవీస్ని చేసేవాడు. ఇక అలా జగపతి బాబు సినిమాల్లో శుభాకాంక్షలు, మావి చిగురు, పెళ్లి పందిరి, దొంగాట, మావిడాకులు, సముద్రం అనే మూవీస్ బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే మద్యానికి, జూదానికి, ఫారెన్లో ఎంజాయ్మెంట్స్కి అలవాటు పడ్డ జగపతి బాబు తాను సినిమాల్లో చేసి సంపాదించిందంతా బెట్టింగ్లకి, క్యాసినో ఆడటానికే ఖర్చు పెట్టి ఎంత త్వరగా సంపాదించాడో అంతే త్వరగా వాటిని పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా తనకి ఎవరైనా హీరోయిన్ కానీ, అమ్మాయి కానీ నచ్చితే ఎంత ఖర్చు పెట్టైనా ఆ అమ్మాయిని సొంతం చేసుకునేవాడనే టాక్ అప్పట్లో బలంగా వినిపించింది. ఇక ఇదిలా ఉంటే జగపతి బాబు అప్పట్లో సౌందర్యతో అల్లరి ప్రేమికుడు, పెళ్లిపీటలు, 3 ముక్కలాట, భలే బుల్లోడు, ప్రియరాగాలు, దొంగాట అని చేస్తూ మంచి సన్నిహిత్యంగా ఉండేవాడని, ఎంతలా అంటే అప్పటికే తనకి 2 పిల్లలున్న జగపతి బాబు సౌందర్యకి ఒక ఇల్లుని కొనిచ్చి తనని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడనే వార్తలు అప్పట్లో మీడియాలో కోడై కూశాయి. కానీ ఈ వార్తలపై అటు సౌందర్య స్పందించలేదు. కానీ జగపతి బాబు మాత్రం తామిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అంతే అని చెప్పగా, అయితే తనకి ఇల్లునెందుకు కొనిచ్చారనే విషయం గురించి అడగ్గా అందుకు జగపతి బాబు సౌందర్య తమ బ్యానర్లో 2 మూవీస్ని చేసినందువల్ల తనకి గిఫ్ట్గా ఇల్లిచ్చామే కానీ మీరు అనుకునేలా వేరేది కాదని చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు వీరిద్దరి గురించి మీడియాలో హాట్ టాపిక్గానే ఉన్నప్పటికీ
రీసెంట్గా ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ సౌందర్యతో తనకి ఎఫ్ఐఆర్ ఉండింది నిజమే గాని మీరనుకునేలా కాదని చెప్పడం విశేషం. ఇక అలా జగపతి బాబు పేరు రమ్యకృష్ణతో కూడా మీడియాలో హల్చలైన అదంతా హీరో హీరోయిన్ల మధ్య ఉండే సన్నిహిత్యం అని అందరూ లైట్ తీసుకున్నారు. ఇక ఇలా ఉన్నప్పుడే జగపతి బాబు జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లుని కట్టాలని ప్లాన్ చేసి అందుకోసం తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోతే ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి ఆ ఇల్లుని కట్టాడు. కానీ ఆ తర్వాత తను తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడం, మరోవైపు క్యాసినో అమ్మాయిల మీద ఖర్చు పెట్టి డబ్బంతా పోగొట్టుకొని అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో ఇల్లు ఆస్తిని 50 కోట్లకి అమ్మి ఆ అప్పుని తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ జగపతి బాబుకి మరో 5 కోట్ల అప్పు ఉండడంతో అందుకోసం చిన్న చితిక మూవీస్ని చేస్తుండేవాడు. అలా కబడ్డీ మూవీ చేసేటప్పుడు ఆ మూవీ హీరోయిన్ అయిన కావేరితో జగపతి బాబుకి మంచి స్నేహం ఏర్పడి వీరిద్దరూ కలిసి పందెం, పెదబాబు, కబడ్డీ, రక్ష అని 9 సినిమాల వరకు కలిసి నటించడం విశేషం. అలా కావేరి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి జగపతి బాబుతో ఉన్న స్నేహమే అని అప్పట్లో మీడియాలో హల్చలైనా వీరిద్దరూ వాటిని పట్టించుకోలేదు. ఇక విడాకుల తర్వాత కూడా వీరిద్దరూ కలిసి లెజెండ్, లక్ష్యం, రారా కృష్ణయ్య, యాత్ర, ఓ మనిషి కథ అని చేయడం విశేషం. ఇదిలా ఉంటే జగపతి బాబు పేరు హీరోయిన్ ప్రియమణి విమల్ రామన్తో కూడా గట్టిగా వినిపించింది. అంతేకాకుండా జగపతి బాబుకి ప్రియమణితో ఉన్న మంచి స్నేహం కారణంగా ఆమెకి హైదరాబాద్లో ఒక ఫ్లాట్ని కూడా కొనిచ్చాడనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక అలా జగపతి బాబుకి ఉన్న చెడు అలవాట్ల వల్ల ఆస్తుల్ని పోగొట్టుకొని తన కెరియర్ అయిపోయిందనుకునే టైంలోనే బోయపాటి జగపతి బాబుని లెజెండ్ మూవీకి విలన్ క్యారెక్టర్ కోసం అడగడంతో డబ్బు కోసం తనకి ఇష్టం లేకపోయినా ఆ మూవీని చేయడం జరిగింది. ఇక లెజెండ్ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో 2014 నుండి తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన జగపతి బాబు ఇప్పటి వరకు రంగస్థలం, మహర్షి, శ్రీమంతుడు, అఖండ, రాధేశ్యామని 180 సినిమాల్లో హీరోగా, విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాడు. ఇక ఇతని నటనకు గాను 3 ఫిలింఫేర్ అవార్డ్స్, 6 నంది అవార్డ్స్, 2 ఐఫా అవార్డ్స్ని గెలుచుకున్నాడు. మీకు జగపతి బాబు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.